భారత కాంగ్రెస్ పార్టీ ఆశాకిరణం రాహుల్ గాంధీ అని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. త్వరలోనే దేశ ప్రధాని కూడా కాబోతారంటూ ధీమా వ్యక్తం చేశారు కేసీఆర్. ఆదిలాబాద్ పట్టణంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. దీంతో పండగ వాతావరణం కనిపించింది. పెద్ద ఎత్తున హాజరైన కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్య భారీ కేకును కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కంది శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుటుంబానికి నేడు పండగ రోజని చెప్పారు. అనేక త్యాగాలు చేసిన కుటుంబంలో జన్మించిన గొప్ప నాయకుడు రాహుల్ గాంధీ అని కొనియాడారు. ఆయన చేసిన సాహసోపేతమైన భారత జోడో యాత్ర, భారత న్యాయ యాత్ర చరిత్రలో నిలిచిపోతుందన్నారు కేసీఆర్. శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. కంది శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిలాబాద్.
AICC ఎమ్మెల్యేగా శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇప్పుడు కల్లి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిలాబాద్. AICC ఎమ్మెల్యేగా భావి భారత ప్రధాని శ్రీ రాహుల్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిలాబాద్. కల్లి శ్రీనివాసరెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆదిలాబాద్. భారత ప్రధాని శ్రీ రాహుల్ గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. పెట్టిన పక్కగా చేయాలి వేరే సైడ్ చేయండి. సారీ అన్న నమస్తే ముందరికి వచ్చేయండి ముందరికి వచ్చి అన్న అడ్డం పోకు పెట్టండి అన్న ఒకరి చెప్తాను. आंसर थोड़ा कैमरा डालो. लाइन ఓకే బాయ్ రైట్ ఓకే ఇట్లా అర్థం కాదు సార్ చెప్పకూడదు అన్న కెమెరా కట్టే వస్తుంది. चमचा लेना नगेश नगेश लता टीचर बेटा बोल मान है ना लेडीज
అది ఫోటో తమ్ముడు వాళ్ళ నాకు లేడీస్ వచ్చాను మీరు ఒక్క తిరిపేది ఎట్లా ఉండరు ఈరోజు రాహుల్ గాంధీ గారి జన్మదినం సందర్భంగా దేశానికి కాబోయే ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీని ఉన్నపోకుండా గత లోక్సభ ఎలక్షన్లలో ఎదురొడ్డి పోరాడి నిలిచి భారత్ జోడో యాత్ర ద్వారా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి తెలంగాణ అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ముక్కవోని ధైర్యంతో శ్రేణుల్ని ముందు నుంచి నడిపించినటువంటి ఒక గొప్ప నాయకుడు, మనందరి అభిమాన నాయకుడు, దేశానికి కాబోయే భావి భారత ప్రధాని మన రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేణులకు, మద్దతుదారులకి అందరికీ కూడా పేరు పేరున వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నది. బడుగు బలహీన వర్గాలకు, దళిత బిడ్డలకు, ఆదివాసీ బిడ్డలకు, గరీబోళ్లకు, పేరింటి బిడ్డలకు మరెన్నో సంక్షేమ ఫలాలను అందజేయాలని రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి పోరాటం దేశ చరిత్రలో ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ యొక్క నిరంకుశ సర్కారుని కూల్చడానికి సత్తా కేవలం రాహుల్ గాంధీ గారికి ఉన్నదని మొన్న లోక్సభ ఎలక్షన్లో నిరూపితమైంది. మొన్న లోక్సభ ఎలక్షన్లలో నైతిక విజయం రాహుల్ గాంధీ గారిది, మన ఇండియా కూటమిదే. కానీ ఎటువంటి ప్రజలు తిరస్కరించినా చీత్కరించినా కూడా 70 సీట్లు కోతగూసి కర్రుగాల్చి వాత పెట్టినా కూడా ఈ నరేంద్ర మోడీ సర్కారుకు ఎటువంటి చలనం లేదు. దున్నపోతు మీద వర్షం పడ్డట్టే ప్రజా సమస్యల్ని గాలికి వదిలేస్తున్నారు. కానీ మన రాహుల్ గాంధీ గారు గత 33 సంవత్సరాలలో చివరిసారిగా 1989లో రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయ్యారు. 89 తర్వాత 2024 వరకు అంటే 35 సంవత్సరాలలో రాహుల్ గాంధీ గారి కుటుంబం, సోనియా గాంధీ గారి కుటుంబం ఎటువంటి పదవులు చేపట్టలేదు. పదవులకు దూరంగానే ఉన్నారు. అటువంటి నిస్వార్థ సేవాగుణం కలిగినటువంటి రాహుల్ గాంధీ గారిని దేవుడు 100 సంవత్సరాల ఆయురారోగ్యాలతో ప్రజలకు మరింత సేవ చేసే విధంగా ఆయనకు ఆ భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిమానుల తరపున ప్రార్థిస్తూ ఉన్నాం. ఒక్కటి మన ఆదిలాబాద్కి రేవంత్ రెడ్డి అన్న ఆదిలాబాద్ పట్టణంలో గత 6 మాసాల కాలంలో 2 బహిరంగ సభలు నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున బహిరంగ సభలు. రాహుల్ గాంధీ గారి బహిరంగ సభ మన ఆదిలాబాద్లో కనీ విని ఎరుగని రీతిలో 35,000 మందికి పైగా హాజరైనటువంటి రాహుల్ గాంధీ గారి సభ అద్వితీయంగా విజయవంతమైంది. మళ్ళీ రాహుల్ గాంధీ గారు ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, నాయకత్వాలు, మన నాయకులు, శ్రేణులు, అభిమానులు అందరూ కూడా ఒక్కటే ఎజెండాతో మనం ముందుకు వెళ్ళాలా. అదే మనందరి ప్రజలకి సేవకి పునరంకితం అవుదాం, ప్రజలకి మరింత సేవ చేద్దాం,
మన లోపల ఏమైనా లోపాలుంటే సరిదిద్దుకుందాం. గరీబోళ్ళ అండగా ఆశాజ్యోతిగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. గతంలో నిలబడ్డది 75 ఏళ్ళు, ఇంకా వచ్చే 1000 ఏళ్ళు నిలబడుతుంది. బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సోదరులకు, అగ్రవర్ణాలలో నిరుపేదలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడ్డది, భవిష్యత్తులో నిలబడుతూనే ఉంటుంది. మనం సేవకు పునరంకితం అవుదాం, ప్రజలకు మరింత దగ్గరగా వెళ్దాం. ప్రజలకు కూడు గుడ్డ వసతి సదుపాయం కల్పించే విధంగా, కనీస సౌకర్యాలు కల్పించే విధంగా మనం కార్యోన్ముఖులుగా అవుదాం. ఈ సంవత్సరం ఇండ్లు కట్టించే బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. ఇండ్లు కట్టిద్దాం ప్రజలకి. రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డులు ఇప్పిద్దాం. ఈ సంవత్సరమే ఆన్లైన్ కౌంటర్ తెరవబోతా ఉన్నారు. రేషన్ కార్డు లేని నిరుపేదలకు రేషన్ కార్డులు ఇప్పిద్దాం. పింఛన్లు లేని వాళ్ళకి పింఛన్లు ఇప్పిద్దాం. ప్రతి ఒక్క కార్యకర్త ఒక బెబ్బులిలాగా, మన రాహుల్ గాంధీ గారు అంటారు షేర్ బబ్బర్ షేర్, ఒక బెబ్బులిలాగా, సింహాల్లాగా, పులుల్లాగా పోరాడి తెలంగాణలో రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని సాధించుకోవడం జరిగింది. కార్యకర్తలందరి కృషి వల్ల ఒక గొప్పగా మనం తెలంగాణలో అధికారంలోకి వచ్చినాం. ఆదిలాబాద్లో అసెంబ్లీ నియోజకవర్గంలో గత అసెంబ్లీ ఎలక్షన్లలో 50,000 ఓట్లు సాధించిన మనం ఈ పార్లమెంట్ ఎలక్షన్లో 77,000 మెజార్టీ, 77,000 ఓట్లను సాధించినాం. మనం అనేక మంది నరేంద్ర మోడీ గాలి ఇంత పొడున్నది అంత పొడున్నది అని చెప్పినా కూడా ఎక్కడ అధైర్యపడకుండా కేవలం కార్యకర్తల్ని నమ్ముకొని గ్రామ స్థాయిలో, బూత్ స్థాయిలో, ఆదిలాబాద్ పట్టణంలో కేవలం మిమ్మల్ని నమ్ముకొని ఆదిలాబాద్ రాజకీయాన్ని శాసించినాం. 77,000 ఓట్లు సాధించడం మామూలు విషయం కాదు, మీ అందరికీ తెలుసు. 75 సంవత్సరాల స్వాతంత్ర భారత చరిత్రలా అటు బీఆర్ఎస్లో కానీ ఇటు కాంగ్రెస్లో కానీ మనం సాధించిన 77,000 ఓట్లే అత్యధికమైన ఓట్లు. ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఎవ్వరు సాధించని ఓట్లు ఈ 77,000 ఓట్లు. 77,000 वोट हम ये लोकसभा इलेक्शन में पाया. కాంగ్రెస్ పార్టీకి గతంలో 25,000 నుంచి 30,000 ఓట్లే వస్తుండే ఆదిలాబాద్. అట్లాంటి దాన్ని 77,000 ఓట్లకి మీ అందరి సహకారంతో తీసుకెళ్లగలిగిన అంటే మీ ఆశీర్వాదమే, మీ బలమే, మీరిచ్చిన అండని, మీరిచ్చినటువంటి ఆశీర్వాదమే. 77,000 वोट कांग्रेस पार्टी ये लोकसभा चुनाव में लिया. ये आपका आशीर्वाद है. आपका आशीर्वाद से, राहुल गांधी साहब और रेवंत रेड्डी साहब का आशीर्वाद से हम इलेक्शन इतना अच्छा लड़ाई किया. मगर ये बीआरएस वाले वोट ट्रांसफर किया बीजेपी को. इसलिए हम 77,000 पे रुक गए. मैं तो हम 1 लाख वोट लाते थे. हम 1 लाख वोटा हम लाते थे. बीआरएस वालों बीजेपी की క్రాస్ ఓటింగ్ చేపియకపోతే 1,00,000 ఓట్లు సాధించి ఆదిలాబాద్ గడ్డ మీద మన కాంగ్రెస్ పార్టీ సగర్వంగా, మరింత సగర్వంగా నిలబెట్టే వాళ్ళం. 77,000 ఓట్లు. పోయిన అసెంబ్లీ ఎలక్షన్కి ఈ ఎలక్షన్కి 27,000 ఓట్లు పెంచినామంటే కనుక మీ అందరి ఆశీర్వాదం వల్లనే అయింది. కానీ మన పని అయిపోలేదు. हमारा काम नहीं हुआ, अब भी हमारा काम शुरू हुआ और 30 साल चलना है ऐसा ही, और 30 साल ऐसे ही चलना है. ఇంకా 30 ఏళ్ళు ఇట్లనే నడవాలి. మనం ప్రజల ఆశీర్వాదాన్ని చూరగొనాలా, ప్రజల దగ్గరికి వెళ్ళాలా. 77,000 ఓట్లని వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లలో
1,20,000 ఓట్లు సాధించాలనేది టార్గెట్ పెట్టుకోవాలి. ప్రతి కార్యకర్త 1,20,000 ఒక్క ఓట్లలో తగ్గకుండా చూసుకోవాలా. 60% ఓట్లు సాధించి వచ్చే ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ విజయ ఢంకా మోగిస్తుంది. చరిత్రలో వచ్చే అసెంబ్లీ ఎలక్షన్లో మీ అందరి ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నటువంటి సీటు ఆదిలాబాద్ అసెంబ్లీ సెగ్మెంటే అని మీ అందరి ఆశీర్వాదంతో సగర్వంగా చెప్తా ఉన్నారు. ఎవ్వరు కూడా అధైర్యపడద్దు. మన ప్రభుత్వం ఏర్పడింది, మనకు రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు. ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఆయన నిరంతరం పోరాడుతూనే ఉన్నారు. రాహుల్ గాంధీ గారు 2004లో ప్రధానమంత్రి కావాల్సి వస్తుండే, కానీ ఆయన తీసుకోలేదు. రాహుల్ గాంధీ గారు 2009లో ప్రధానమంత్రి కావాల్సి వస్తుండే, ఆయన తీసుకోలేదు. రాహుల్ గాంధీ గారు నిరంతరం పోరాటం చేస్తూ శ్రేణులలో ప్రజలలో ధైర్యాన్ని నింపుతూ ముందుకు సాగుతున్నారు. రాహుల్ గాంధీజీ ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఆర్ ఈజ్ నాట్ ఎ సింగిల్ పర్సన్. రాహుల్ గాంధీజీ ఈజ్ ఎ పవర్. Revanth Reddy ji is leading our Telangana in the all-round development. రాహుల్ గాంధీ గారి స్ఫూర్తితో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారు చేస్తా ఉన్నారు. మనం జాతీయ మీడియా కూడా ఒక బ్రైట్ ఇవ్వాల్సిందిగా కోరారు. వాళ్ళ కోసం కూడా ఇంగ్లీష్లో మనం బయట ఇవ్వడం జరిగింది. हमारा पूरा SC ST माइनॉरिटी BC हमारा भाइयों को राहुल गांधी जी एक ही हमारा उम्मीद है कि राहुल गांधी इज द ओनली होप. हमारे लिए एक आशा. हमारा बैकवर्ड क्लासेस को SC ST BC माइनॉरिटीज को जो ओसीस में भी जो गरीब लोग हैं सब लोगों को राहुल गांधी जी का प्रधानमंत्री बनाने का एक इच्छा है. वो पिछले लोकसभा इलेक्शन में भी वो आप पूरा लोग राहुल गांधी जी को प्रधानमंत्री बनाने के लिए आप सब लोग कोशिश किया. हमारा कोशिश जारी रहेगा. राहुल गांधी जी को बहुत बहुत जन्मदिन शुभकामनाएं. मुबारक राहुल गांधी जी एंड ऑल हमारा पूरा कांग्रेस पार्टी के हमारा नेतागण, हमारा कार्यकर्ता, हमारा पूरा जनता जनार्दन, पूरा हमारा कांग्रेस पार्टी राहुल गांधी को जन्मदिन शुभकामनाएं बोलते हुए आदिलाबाद के पूरा आवाम इधर आए. अब सबको बहुत बहुत धन्यवाद. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ బాగా ధన్యవాదాలు. మీ అందరు కూడా ఇంత షార్ట్ నోటీస్లో రాహుల్ గాంధీ గారి పుట్టినరోజు వేడుకలకు వచ్చిండ్రు. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నేను నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ గారి నాయకత్వం, సో తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం. జై కాంగ్రెస్.